ప్రెగ్నెన్సీ వాళ్ళ గురించి ఎట్లా మాట్లాడతారు మీరు? మనుషులు కాదా? అన్నం తింటలేరా? కడుపు కాదు అంటారు. ఏమైతుంది అది? నువ్వు అట్లనే బాల్ పెట్టుకుని తిరిగి ఉంటావేమో మీ ఇంట్లో. మేము తిరగం అట్లా. ఎంత మంది సరే నువ్వు డెలివరీ ఛార్జీలు నువ్వు కడతావా? నీకు దమ్ము ధైర్యం ఉంటే రా. ఫేక్ ప్రెగ్నెన్సీ అని మీరు నిరూపించండి. నేనైతే 5 లక్షలు ఇస్తాను. 5 లక్షలు ఇస్తుంది. బ్యాడ్ కామెంట్లు పెట్టాలి. ఒక్కొక్కరు 5,000 ఇవ్వాలి. డెలివరీ అయితే 5,000 ఇస్తారా? ప్రెగ్నెంట్ గా నిజమైతే మీరే నాకు డెలివరీ ఛార్జెస్ తో 5,000 ఇవ్వండి. ఒక్కొక్కరు బ్యాడ్ కామెంట్లు పెట్టే వాళ్ళందరూ ఒక్కొక్కరు 5,000 ఇవ్వండి. లత మాత్రం ఒక్కొక్కరికి 5 లక్షలు ఇస్తుంది. ఫేక్ అని మీరు ప్రూవ్ చేయగలిగితే, దమ్ము ధైర్యం ఉండి మీకు ప్రూవ్ చేయగలిగితే, లేదు అన్నారా డెలివరీకి వచ్చి డెలివరీ ఛార్జెస్ కట్టండి. ఒక్కొక్కరు 5,000 కట్టేసి వెళ్ళిపోండి. అంతే. చాలా బాధతో ఈ వీడియో అయితే చేస్తున్నాం. మనుషులేనా ప్రెగ్నెంట్ లేడీస్ గురించి అట్లా మాట్లాడొచ్చునా? గర్భగుడిలో ఉండే దేవతతో సమానం ప్రెగ్నెంట్ అంటే. అర్థమైతే